సహోదరులారా, తీతు పత్రిక 2వ అధ్యాయం. తీతు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థత బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఆయన కృప మనలను రక్షించినది. మనము భక్తిహీనులమై ఉండగా, మనము శత్రువులమై ఉండగా ఆయన మనలను ప్రేమించి మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు ఆయన సిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. కృపచేతనే మీరు రక్షించబడ్డారు కానీ మన సొంత క్రియలు, ఆలోచనలు బట్టి కాదు అని ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కాదు, ఇది దేవుని వరం. కనుక ఆయన మనలను రక్షించుకున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితములో యేసుక్రీస్తును మనం అంగీకరించక మునుపు లోకములో మన అపరాధముల చేత, మన పాపముల చేత, మన దోషముల చేత దేవుని ఉగ్రతకు మనము పాత్రులమై ఉన్నాం.
ఆయన మనలను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నిన్ను నన్ను ధనవంతులుగా, ఆధ్యాత్మికమైన ధనవంతులుగా, లోక సంబంధమైన ధనవంతులు కాదు, ఆధ్యాత్మికమైన ధనవంతులుగా చేయుటకు ఆయన మన కొరకు సిలువలో బలియాగమై తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తము వలన మనము రక్షించబడి ఉన్నాం. మానవుడు తన అపరాధముల కొరకు, తన దోషముల కొరకు, తన పాపముల నిమిత్తమై విమోచింపబడవలనని జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము గనుక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మన కొరకు సిలువలో బలియాగమై మనలను రక్షించాడు. రోమాపత్రిక 3వ అధ్యాయము 24వ వచనములో, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచన చేత ఉచితముగా, ఆయన కృపచేత, మన యొక్క గొప్పతనం ద్వారా కాదు, ఆయన కృపచేత మీరు రక్షణ పొంది ఉన్నారు. ఆయన రక్తము చేత. కనుక మనల్ని రక్షించిన ప్రభును మనము స్తుతించుటకు ఇక్కడ ఉన్నాం. 3 గంటలు నువ్వు దేవుని మందిరంలో కూర్చోలేకపోతున్నావు అంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. ఏదో భిక్షగానికి కానుకేసినట్టుగా, పట్టు నీ కానికే కదా అన్నట్టుగా వేసి వెళ్ళిపోతున్నారు. అయ్యో వారాలు ఒక్కరోజు నేను దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నానే అని కనీసము వారు మనస్సాక్షితో కూడా వారు చంపివేసుకొని పోతూ ఉన్నారు. కానీ ప్రతి వానికి తగిన మెప్పు, తగిన తీర్పు ఎవరిచ్చేది? గంధం దేవదానం కాదు, దేవుడు. ఎన్ని సంవత్సరాలు నువ్వు రక్షించబడి? ఇదేనా నీ ఆధ్యాత్మిక జీవితం? ఏమయ్యా దేవదానం గారు ప్రతిరోజు అంటే ఎలాగండి అనొచ్చు. ఒక్కరోజు వారంలో, ఒక్క దినములో 2 గంటలు కూర్చోలేకపోతున్నావు అంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగుందో నీవు పరిశీలన చేసు. ఎవరు చెప్పాల్సిన పని లేదు. నా దేవుని దృష్టి ఎదుట నా ఆధ్యాత్మిక జీవితం ఎలాగా ఉంది? ఇదేనా నా ఆధ్యాత్మిక జీవితం? నీ వ్యక్తిగత జీవితములో లోక సంబంధమైన వ్యక్తులతో నువ్వు ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నావు అంటే నువ్వు ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అవుతున్నావని గుర్తు. మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కాదు, దేవుని వరమే. ఆ దేవుని వరాన్ని గ్రహించిన నీవు కొందరు కుర్చీలో కూర్చోమన్నా కూర్చోలేకున్నారు, ఒళ్ళు నొప్పులతో ఉన్నారు, బలహీనతలతో ఉన్నారు, నిక్కి నీలికి అట్లాగే కింద కూర్చోవడానికి ఇష్టపడుతున్నారే కానీ అమ్మ స్వరూప నీ కుర్చీ వేసినా కూర్చో అంటే నాకు వెనకల తలుపు ఉంది లేని అట్లాగే కూర్చొని ఉంటావు అన్నారు. సరే, దేవుని సన్నిధిలో నీ ఆనందం ఎక్కడా? ఇది ఒక తంతు అయిపోయింది. ఒకవేళ గట్టిగా అడిగితే మోకాళ్ళు మార్చుకోవడమే. ఈ కాలంలో
నటించేవానికి విలువ ఉంది. లోపల పై మెరుగులు ఏం కాదులే అనేవానికి విలువ ఉంది. యథార్థవాది లోక విరోధి. యథార్థంగా చెబితే ఒప్పుకోదు ఈ లోకం. అందుకే పగవాడు లెక్కలేని బుద్ధులు పెడతాడు. అలాంటి వాడంటే ఇష్టపడుతుందా ఈ లోకం? ఒక 3 గంటలు, ఒక 2 గంటలు అన్ని కోట్లు నష్టమైపోతాయా? అమ్మా, అన్ని కోట్లు నష్టమవుతాయి నాయన, నీకేం తెలుసా? ఒక 2 గంటలు వారములో దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నావు అంటే నిన్నేమనుకోవాలి? కనుక రక్షించబడిన విశ్వాసులు వారి ఆధ్యాత్మిక జీవితములో వారు దేవుని స్తుతిస్తారు, వారు దేవుని గణపరుస్తారు, వారు దేవుణ్ణి మహిమపరుస్తారు. సుప్రభువా, ఈ వారమంతటిలో నా పనులలో, నా ప్రయత్నములలో, నా కార్యములలో, నేను సంచరించు ప్రతి ప్రదేశాలలో నీ కృపాక్షేమాలు ఉంచి ఇదిగో ప్రభు దినాన్ని బహుమానంగా ఇచ్చి నీ మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకొని నిన్ను స్తుతించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రమునైనా. ప్రభుని స్తుతించుట, ప్రభుని గణపరచుట, ప్రభుని మహిమపరచుట తగ్గిపోతూ ఉంది. నీకు తప్పులు చూపి చూసారా బతకడం నేర్చుకుంటున్నావు. కానీ పౌలు గారు అంటున్నారు 2వ కొరింథీ పత్రిక 8:9, మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని ధనవంతుడైన దేవుడు దరిద్రుడయ్యాడు, రిక్తుడయ్యాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. పరలోకములో శరూబులు కెరూబుల చేత పొగడబడుతున్న దేవుడు నీ నిమిత్తము ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి దాసుని రూపము ధరించి నిన్ను నన్ను రక్షించు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, ఆయన సన్నిధిలో ఉండి దేవుని వాక్యం వినుటకు నీ మనస్సు రావడం లేదో? ఎందుకో? నీవు 24 గంటలు లోక సంబంధమైన వ్యక్తులతో ఉంటే అదే ఆలోచనలు నీకు వచ్చేస్తాయి. చూసారా? జాగ్రత్త. ప్రభుని స్తుతించాలి, ప్రభుని గణపరచాలి. పౌలు గారు అంటున్నారు, నేను నా ప్రభువైన యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. 1వ అధ్యాయము, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన యేసు క్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. ఈ దినాలలో కృతజ్ఞత లేక జీవిస్తూ ఉన్నాను. నేను ప్రభుని అంగీకరించక మునుపు నేను ఎలాగున్నాను? పూర్వము నేను దూషకుడను హింసకుడను హానికరుడను.
కానీ నా మార్పును బట్టి, నా సాక్ష్యమును బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచారు. వారు దేవుణ్ణి మహిమపరిచారు. గలతీ పత్రిక మొదటి అధ్యాయం, గలతీ పత్రిక మొదటి అధ్యాయం 22, 23, 24 వచనాలు. మునుపు మనలను హింస పెట్టినవాడు పూర్వమందు పాడు చేయుచు వచ్చిన సంఘమును లేక విశ్వాసమును ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. వారు నన్ను బట్టి. యాకోబు లాబానుతో అంటున్నాడు, మమ్మా నీ ఇంటికి వచ్చినప్పుడు తపేల చెంబుగులు లేదు కదా మామ, కానీ యెహోవా నన్ను బట్టి నిన్ను ఆశీర్వదించాడు అంటాడు. నన్ను బట్టి, యోసేపును బట్టి ఆ ఐగుప్తుని ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. మార్పు పొందిన నీ ప్రవర్తన ద్వారా ఇతరులు మార్పు పొందాలి, ఇతరులు మారు మనసు పొందాలి, ఇతరులు దేవుని యొద్దకు రావాలి. నీ మార్పును బట్టి, నీ జీవిత విధానమును బట్టి. సరే, ఒకని లోకంలో తిట్టుకుంటూ ఉన్నారు, ఏం బతుకైవని బతుకు, ఈ పక్క జెండాలు పట్టుకుంటాడు, ఆ పక్క చేయదగిన పనులన్నీ చేస్తాడు, మళ్ళీ రాత్రి అయితేనే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. డబ్బు కొరకు ఆశపడి ఉన్న వాళ్ళారా రండి, ఎన్నాళ్ళు ఉంటారు, దేవుడు మిమ్మల్ని తీర్పు తీరుస్తాడని. అరే ఏంద్ర ఇది, ఇదేం బతుకురా? జెండా పట్టుకుంటాడు, చేయదగని పనులు చేస్తూ ఉన్నాడు లోకములో. మళ్ళీ రాత్రి అయితేనే హల్లెలూయా. అరే రే 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 రే, ఏం బతుకురావు అని బతుకంటున్నారు. ఒక సాక్ష్యము, నన్ను బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచింది. నన్ను బట్టి యాకోబు అంటున్నాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించు. యోసేపును బట్టి ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు దేశపు చిన్నదానిని బట్టి మహాసైన్యాధిపతి అయిన నయమాను బాగుపడ్డాడు. ఆమె చెప్పింది, మా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, అమ్మా మీరు ఏం చేస్తారో ఏమో ఎలాగైనా పంపించండి. విశ్వాసము గల చిన్నది. ఎందుకు? పాత నిబంధనలో మొట్టమొదట కుష్ఠరోగాన్ని బాగు చేసినది ఎవరిని? దేవుడు మిర్యామును. మిర్యాము కొరకు మోషే ప్రార్థన చేశాడు, అక్క యేసు ప్రభువా దయచేసి మా అక్కను క్షమించయ్యా. దేవుడు ఆయన ప్రార్థన విని మిర్యామును బాగు చేశాడు. కనుక అమ్మగారు ప్రవక్త దగ్గరికి వెళితే ఆయన ఎరుకో నీళ్లను మంచి నీళ్ళగా మార్చేశాడు. కనుక అయ్యగారి యొక్క జీవితం బాగుపడుతుంది. ఎలాగైనా అక్కడికి నడిపించు. బాగుపడ్డాడు మహాసైన్యాధిపతి. మరి నీ సాక్ష్యాన్ని బట్టి ఆయనయ్యా ఎప్పుడైతే లేచి తన పరుపు తను ఎత్తుకొని నడుచుట చూశారో
2 పట్టణ ప్రజలు అతని చూసి ఏమంట, అతని చూసి దేవుని తట్టు తిరిగారంట. ఎవరి తట్టు తిరిగారంట? దేవుని తట్టు. మరి మన యొక్క సాక్ష్యాన్ని బట్టి ఒకరన్నా వస్తున్నారా? నడిపిస్తున్నామా? మనమందరం ఆత్మల సంపాదకులం కదా. పిలిచిన వాడి గుణాతిశయములను ఏం చేయాలి? ప్రచురం చేయాలి కదా. సరే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రచురిస్తున్నావా ప్రభు ప్రేమను గురించి? కనుక ఆయన కృపచేతనే మీరు రక్షణ పొంది ఉన్నారు. 94వ కీర్తన 18వ వచనం. నా కాళ్ళు జారెనని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. నా కాలు జారనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచినది. తన కృప తన ప్రజలను బలపరుస్తుంది. ఆయన బలపరచు దేవుడు. నీ ఆధ్యాత్మిక జీవితం నువ్వు పడిపోకుండా, నువ్వు చెడిపోకుండా, నువ్వు పతనం కాకుండా ఆయన జోక్యం చేసుకునే దేవుడు నీ విషయంలో. అబ్రహాము, శారా ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తీయులు బలాత్కారులు, దౌర్జన్యం చేయువారు. ఐగుప్తీయులు బహు వ్యభిచారులు. ఈ దినాలలో పిల్లలు మతి చెడిపోయి బతుకుతూ ఉన్నారు. వారికి కోరిక తీరితే చాలు, వరుసవావి కూడా సంబంధం లేదు, వయసు భేదం కూడా లేదు, కోరిక తీరాలంట. ఈ దినాలలో పిల్లలు, ఏరా నువ్వెట్లా మనసు పడ్డావురా? ఆ అమ్మాయి మీ పిన్నమ్మ కూతురు కదా, ఆ వరుసవావిలు తల్లిదండ్రులు చెప్పింటే కదా వీరు మనవాళ్ళు, వీళ్ళు మామయ్య అవుతారు, వీళ్ళు చిన్నాన్న అవుతారు, వీళ్ళు పెదనాన్న అవుతారు, వీళ్ళు మామయ్య అవుతారు, వీళ్ళు తాత అవుతారు అని నేర్పించిందే కదా. ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న ఆ నెపీల వలె బలాత్కారులై ఉన్నారు. వారికి కోరిక తీరితే చాలు అన్నట్టుగా జీవిస్తూ. జాగ్రత్త, ఆధ్యాత్మిక జీవితము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ కృప నన్ను బలపరిచి. కృప అనే పదానికి అర్థం ఏంటంటే, దేనికి మనం అనర్హులమో దానిని అర్హులుగా చేయుట. సరే, ఆయన బలపరచు దేవుడు. ఆయన పడిపోనీయాడు. అబద్ధము నేర్పాడు ఐగుప్తులో. కానీ దేవుడు జోక్యము కలుగజేసుకొని అబీమెలెకు ఇంటి వారిని గద్దించాడు, వారి గర్భములను ముయించాడు. ఎవరనుకుంటాడు? అతని ప్రవక్త
అతడు నీ కొరకు ప్రార్థన ఏమయ్యా నేను అడగలేదా అంటే భయపడి ఈ స్థలమందు దేవుని భయము లేదు కనుకని భయపడ్డాడు. మన ప్రజలను బలహీనతల్లోకి ఆయన నెట్టివేయడు. ఆయన జోక్యంగా చేసుకుంటాడు. తన ప్రజలను కాపాడుకుంటాడు. ఆయన రక్షిస్తాడు. అందుకే కీర్తనకారుడైన దావీదుకి ఏమంటాడంటే 89వ కీర్తన 21వ వచనములో 89వ కీర్తన 21వ వచనములో నా బాహుబలము అతనిని బలపరుచును. ఏ శత్రువు జయమునందడు. దోషకారులు అతన్ని బాధించరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను పడగొట్టెదను. అతని మీద పగబట్టిన వారిని మొత్తెదను. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 9వ వచనం. నీవు పోవు చోట్ల నెల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఏమంట నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనములో 8లో ఇంకొక మాట అంటాడు. గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలు నా జనుల మీద అధిపతిగా నీవు పోవు చోట్ల నెల్ల నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములో గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసేదను. ఏ శత్రువు అతనిని బాధించరు. నేను అతనికి తోడుగా ఉన్నాను. నేను అతనిని బలపరుచుచూ ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. నా బాహుబలము అతన్ని బలపరచును. ఏ శత్రువును అతని మీద జయమునందడు. దోషకారులు అతని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. ఆయన కృప నిన్ను బలపరచును. నా కాలు జారునను నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరచు. నా పిల్లల విషయం, నా కుటుంబం విషయం దేవుడు అద్భుతమైన సహాయం, అద్భుతమైన సహాయం. దానియేలుతో అంటున్నాడు, దానియేలును బలపరచగా అతడు బలము తెచ్చుకొని నిలబడినాడంట దేవుని సన్నిధిలో. దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. అతడు మరలా నన్ను ముట్టి బలపరచి
నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక. ధైర్యము తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పగా నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను సుకుమారుడైన కిషోరు మరి యాక్సిడెంట్ జరిగిన ఆసుపత్రికి వెళితే కన్న తల్లి అతని కొరకు ఖర్చు పెట్టడమే గాక ఆపరేషన్ అయినంత వరకు ఆమె బ్రష్ కూడా వేయలేదు. అమ్మ ఆపరేషన్ సక్సెస్ అయిందంటే అప్పుడు బ్రష్ వేస్తుంది. ఎంత సమయము? 5 గంటలప్పుడు సాయంత్రం. కారణమేమి? అది తల్లి ప్రేమ. నువ్వు ధైర్యంగా ఉండు, భయపడాదు బిడ్డ. దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు. నువ్వు ప్రభు కోసం నిలబడు, నువ్వు ప్రభు కొరకు నిలబడు. తన కుమారుడు ఆపరేషన్ అయింది అన్నప్పుడు మంగ అడుగుతూ ఉంది. మనం అప్పటికే 2 పూటలు భోంచేసాం. ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, మళ్ళా అప్పుడప్పుడు మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, స్నాకులు. కానీ తల్లి అలా కాదు, నా కుమారుడు బాగుపడు, ఎంతైనా ఖర్చు. అప్పటికే వేరే ఆసుపత్రుల్లో ఒక 40,000 అప్పటికే కొట్టేసినారు ఆపరేషన్ కాకముందే. రూమ్ రెంట్ ఇంత, ఇది ఇంత, ఇది ఇంత. ఆయన వెనకాడలేదు, తన కుమారుని బ్రతికించుకుంటూ. దేవుడు కూడా తన ప్రజలను ఆయన బలపరచు దేవుడు. నీకు ఆయన మీద మనసు లేదు, ఎదుటోడి మీద మనసు. ఆయన మీద నీకు మనసు ఉంటే ప్రతి కూడికకు నువ్వు వస్తావు, ప్రతి కూడికలో నువ్వు ఉంటావు. నీ బతుకంతా తప్పులు పట్టడమే సరిపోయింది. ఒకవేళ దేవుడు నిన్ను తప్పులు చూశాడనుకో, నీ తప్పులు దేవుడు చూశాడనుకో, నువ్వు భూమి మీద ఈరోజుకు ఉండలేవు, ఎప్పుడో మట్టి పాలయ్యేవాడు. నీ కృప నన్ను బలపరచెను. బలహీనతల్లో కూడా ఆయన బలపరచు దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9-10 వచనాలు. భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరచుతాను. దిగులు పడవద్దు. నా భవిష్యత్తు ఏమిటి? నా పిల్లల పట్ల, నా కుటుంబము పట్ల. నాకు పెళ్ళైనప్పుడు ఇటువంటి వసతులు మాకేమి లేవు. మా అమ్మేమో, ఒరే మిమ్మల్ని కుండల్లో అన్నం పెట్టుకొని బతికించుకున్నాను, ఆ ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు నువ్వు పెళ్ళి అంటున్నావు, ఈ తొలికొట్టం చూసి నీ భార్య ఉంటాదో పారిపోతుందో
బిడ్డ నేను ఇల్లు వేస్తాను, పెళ్ళి అయితే చేయలేను అంటే అమ్మా దేవుడు పెళ్ళి చేస్తానులే అమ్మా అని. అప్పుడు విద్య అంటే కాస్త సంపన్నులకు, కాస్త ధనమున్న వాళ్ళకు, ఇక ధనం లేని వాళ్లకు ఇంకా ఈతాకు ఇల్లే, శిలాసుమామ కొట్టాలు కప్పేవా చూసారా. ఇక వర్షాకాలం వస్తే అది నెలల్లో మట్టి గోడలు, రాయి గోడలు పడిపోతే ఆయన రామమూర్తి అన్నట్టయిన రాత్రుల పూట వచ్చి, ఏరా అత్తయ్య గోడ పడిపోయిందా, పెద్దలు రారా నీకు కొన్ని డబ్బులు ఇస్తా గోడ కట్టుకోరా అనేవాడు. అటువంటి దినాలలో మా అమ్మ ఇల్లు వేసింది. ఎందుకంటే మరి నీకేం లేదు కదా, కనీసం నీడన్నా ఉండాలి కదా, తల్లిగా నా బాధ్యత కదా. తర్వాత ఇవన్నీ వచ్చేసినాయి. ఒకటేసారి మూట కట్టుకొని రాలే. మా పిల్లలకు అదే చెప్తాము, మేము తెనాల నుండి వచ్చేటప్పుడు మాతో పాటు దేవుడు, మీరు ఆయన మీద ఆధారపడండి. ఇంతకంటే ఇంకా గొప్ప చూస్తారు మీరు. మీరు ఆయన వైపు చూడండి, ఆయనకి లోబడండి, ఆయన సేవలో సంతోషంగా ఉండండి. దేవుడు కార్యాలు జరిగిస్తాడో, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. మా మీద కాదు ఆధారపడాల్సిన, దేవుడి మీద ఆధారపడు నాయనా. దేవుని కొరకు నిలబడు. ఆదివారం ఎట్టి పరిస్థితులలో దేవుని సన్నిధి విడిచిపో. బాగా చెప్తావులే బాబాయ్ అంటుంది తాతయ్య భార్య. మేము పోయేది పనికి పథకము, పనికే ఆదివారం కూడా బుక్కులో సంతకం పెట్టకపోతే నెలనాపదు జీతం పడదు బాబాయ్. సరే, నిజ విశ్వాసి ప్రభు దినమున ఎన్ని పనులున్నా ఆరాధనకు ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. మిగతా దినాలలో ఏ కార్యక్రమాలు పెట్టుకోవడం లే, ఆదివారమే పెట్టుకుంటున్నారు. పెళ్ళి కూడా ఆఖరికి ఇంటి ఓపెనింగ్ అండి. ఏదా మీ పాస్టర్కి బుద్ధి ఉందే లేదా అన్నా నేను. కాదురా, వాడు ఏమన్నా దేవుణ్ణి ఆరాధిస్తాడా, ఆరాధించాడా? ఆదివారం 11 గంటల ఇంట్లో ఓపెనింగ్ అంటే ఎట్లా పరిగెత్తుకుంటూ రావాలా? చూసారా, సాతానుడు ఏదో ఒక రూపాన దేవుని సన్నిధిని తొలగించడానికి ఏదో ఒకటి నీకు మభ్యపెడతా ఉంటాడు. చూసారా, సాతానునికి భయం ఏంటంటే దేవుని సన్నిధి. వాడు దేవుని సన్నిధిలో ఉంటే భయపడిపోతాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండకుండా పోతున్నావంటే వాని అనుచరునివే, వాని అనుచరాలువే నువ్వు, అంతే. ఎందుకంటే దేవుని పట్ల నీకు ఆ భయం ఉండడంలే. తెలిసి తెలియక కాదు. వారములో కొన్ని గంటలు దేవుని మందిరంలో ఉండలేకపోతుందంటే నీ శరీరము, ఇక నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎలాగున్నావో నిన్ను నీవే ఒకసారి చూసుకో. మా వాళ్ళకు ముందే చెప్తా, నైనా ఆదివారము, బుధవారము, శనివారం కార్యక్రమాలు పెట్టాలంటే సోమ మంగళ పెట్టండి, గురు శుక్ర పెట్టండి అని చెప్తా. అప్పుడు నేను వచ్చి మీ మధ్యలో 2 రోజులు మీ మధ్యలో ఉండి సేవ చేస్తానని చెప్తా. కొందరు ఆదివారమే పెడతారు. జాగ్రత్త. నిజ విశ్వాసి ఆదివారము నేను రాను అనాలి. బాగా చెప్తావులే, అప్పుడే బంధువులంతా సెలవు, ఉద్యోగస్తులంతా ఇంకా బాగా వస్తారు, కానుకలు గిఫ్ట్లు బాగా వస్తాయి, అందుకని ఆ రోజే బర్త్డే. సరే, అలాగా దేవుని సన్నిధిలో నేను ఎలాగూ ఉండాలి, దేవుని సన్నిధి నేను ఎప్పుడు గడిపేదనో.
ఆధ్యాత్మిక జీవితంలో ఆయన కృప నిన్ను బలపరచును. అందుకే పౌలు గారు అన్నారు, నన్ను బలపరచు వాడి యందే. చెప్పు రాజా, ఏమన్నాడు చెప్పు పౌలు గారు. రాజు నా దిక్కు సూటిగా చూస్తున్నాడంటే అదేదో నువ్వే చెప్పు అంటున్నాడు. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము. అది విశ్వాసం. నేను చేయగలను కాదు, నేను సాధించానని కాదు, ఇది మా శ్రమ అని కాదు. ఆ శ్రమకు దేవుని దీవెన లేకపోతే, ఆ శ్రమకు దేవుని ఆశీర్వాదము లేకపోతే, ఆ శ్రమకు దేవుని కాపుదల లేకపోతే, ఆ శ్రమకు దేవుని భద్రత లేకపోతే ఎప్పుడో జారిపోయేవాళ్ళం. సాతానుడే అంటున్నాడు యోబుని గురించి దేవుని దగ్గర, చూసినావు లేప్ప, ఊరికి గొప్పోడైనాడా, అతని చేతి పనిని నీవు దీవించుట చేత నీవు దీవిస్తున్నావు. అందుకు ఆ మనుషుడు గొప్పవాడయ్యా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకును నీవు అతని చేతి పనిని దీవించుట చేత, నా చేత నీ చేత కాదు. శాతనైతే అంట, శాతనైతే ఏ నీకు దిక్కొచ్చినని చెప్పుకొని పోరా అంటున్నాడు. నీ శాతనైతే ఏం చేస్తాడు? నీవు అతనిని దీవించుట చేత. కనుక ఇది దేవుని కృప, ఇది దేవుని సహాయం, ఇది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇస్సాకుని గురించి ఏం చదువుతాము? యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు, ఆమె, ఆ కుటుంబము, ఆ వ్యక్తులను యెహోవా ఆశీర్వదించెను. యెహోవా ఆ మనిషిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. యెహోవా అతని పనిని దీవించుట చేతనే కదా ఆ మనుష్యుడు గొప్పవాడైన. నేను గొప్ప కాదు. చాలామంది గొప్పలకు పోయి చెప్పు జ్యోతిర్మయి ఏమైనారు? గొప్పలు పోయి ఏమైనారు? తిప్పలు పడ్డారు. గొప్పలకు పోయి తిప్పలో 3 మనిషిని బాధిస్తాయంట. అప్పులు, తప్పులు, నొప్పులు. ఈ 3 మానవుని నిద్రపోనివంట. ఏవేవి బాబు? సాగివన్న బాబు, ఏవేవి? అప్పులు, నొప్పులు, తప్పులు. ఈ 3 మానవుని నిద్రపోనివంట.
నెల అయితేనే అప్పులోడు ఫోన్ చేస్తాడు, ఏమమ్మా అయ్యలేడా. అప్పుడు చెప్పే కదా బడాయికి ఇస్తానని. ఇంట్లో ఉండి కూడా అప్లోడ్ వచ్చే ఫోన్ ప్లేట్ మూడు పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. మళ్ళీ ఫోన్ చేస్తే అప్పులు, నొప్పులు, తప్పులు, ఈ మూడు మనిషిని నిద్రపోనీయవు. మా ఆవిడ మధ్యరాత్రి అయినా కూడా కాళ్ళు వద్దు పాప అంటుంది. ఏది మమ్మీ టైం ఎంతైందని మా పాప చూసారా, అయినా కూడా ఒత్తిపోతారు. తల్లికి కదా సేవ చేసేది. చూసారా, ఎందుకు షుగర్ పేషెంట్లకు సహజంగా ఇక్కడ వైద్యులు ఉన్నారు మనకు. చెప్పు దారా మరియమ్మ, షుగర్ పేషెంట్లకు సహజంగా నొప్పులు ఉంటాయా ఉండవా? కనినప్పుడు నొప్పులు కాదు, శరీర సంబంధమైన నొప్పులు. కనుక ఈ మూడు మానవుని నిద్రపోనీయవు. జాగ్రత్త. ఇక్కడ యోబు అంటున్నాడు, యోబుని గురించి సాతానుడు అంటున్నా, అతనిని దీవించుటచ్చి. పౌలు గారు అంటున్నారు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తమును చేయగలను. నేను చేయలేనై, నా వెనకాల ఒక అదృశ్యుడు ఉన్నాడు. ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నాడు, ఆయన నన్ను నెట్టుకొస్తున్నాడు, ఆయన నన్ను బలపరుస్తున్నాడు, ఆయన నన్ను దీవిస్తున్నాడు. ఆయన నేను అనేది విశ్వాస జీవితంలో, మేము అనేది విశ్వాస జీవితంలో ఎప్పుడూ చెప్పేసాకు ఉండల్లా ఉండకూడదు. సాకు కూడా అంతే, వాళ్ళ మామ బాటే పట్టినాను, నువ్వే చెప్పు మామ అంటున్నా. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము అంటే దేవుని కృప అనాలి. అప్పుడే కనుక ఆయన కృప నిన్ను బలపరచును. ఆయన కృప చేతనే నువ్వు రక్షించబడ్డావు. మూడవ మాట, ఆయన కృప నిన్ను ఆదరించును. 119వ కీర్తన 76వ వచనం. నీ సేవకుని నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును. శ్రమలలో ఉన్నావా? బాధల్లో ఉన్నావా? ఇరుకులలో ఇబ్బందుల్లో ఉన్నావా? నీ ఇంట్లో నీ భర్త నిన్ను ప్రేమించలేదా? నీ ఇంట్లో నీ భార్య నిన్ను ప్రేమించలేదా? నీ ఇంట్లో నీ పిల్లలు నిన్ను సులభంగా చూసుకుంటున్నారా? కానీ ఆయన కృప నిన్ను ఆదరిస్తుంది. ఏమంటున్నాడు? నీ దాసుని నీ కృప చేతనే ఆదరింపబడుతూ. ఆయన ఆదరించు దేవుడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఆయన ఆదరించు దేవుడు. యోసేపు దగ్గరికి యాకోబు ఉన్నంత వరకు యోసేపు సోదరులు రాలేదు. యాకోబు ప్రభు పిలుపు తీసుకుంటానే యోసేపు అన్నలు వచ్చి, ఇప్పుడు యోసేపు గాడు మనల్ని పడతారా అని నీ తండ్రి దాసులను క్షమించు అని పాదముల మీద పడితే యోసేపు అంటాడు, నేను దేవుని స్థానంలో ఉన్నానా? రండి
నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారి ప్రీతిగా మాట్లాడి వారిని ఆదరించాడు. ఆయన ఆదరించు దేవుడు. ఆదికాండం 50 అధ్యాయం. మన సంఘంలో అంతా మోటోళ్ళు ఉన్నారు. ఇంత మునుపు చక్కగా బైబిల్ తెచ్చుకొని నోట్స్ తెచ్చుకొని రాసుకుంటా ఉంది. ఆ రాసుకునేటోళ్ళమే కానీ నువ్వేమంటున్నావు, ఇదిగో నా వైపు చూడంటున్నావు, అందుకని మేము రాసుకోవడం లేదంటున్నారు. చూసారా? ఆదికాండం 50 అధ్యాయము 20 వచ్చింది. మీరు నాకు కీడు చేయు ఉద్దేశించరు గాని నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మన సమరయుడైన యేసు ప్రభువారు ఆ దొంగల చేతిలో చిక్కుకున్న వాని గాయాలు కడిగి వానిని ఎత్తుకొని పూటగొల్ల వాని ఇంట్లో చేర్చి ఆ పూటగొల్ల వానికి కొంత డబ్బులు ఇచ్చి, ఇతన్ని జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చినప్పుడు ఏమైనా అప్పులు ఏర్పడి ఉంటే నేను నీకు చెల్లిస్తాను అని ఇతన్ని మాత్రం అడగబాకు. నేను చెల్లిస్తాను. ఎంత సమరయుడండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆదరించు దేవుడు. నీ బలహీనతలలో, నీ సమస్యలలో నిన్ను ఆదరించువాడు. దావీదు ఎన్నో మారులు ప్రభువును స్తుతించాడు. 54వ కీర్తన 4వ వచనములో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించు. లోకములు ఎవరో కాదు, ప్రభువే నా ప్రాణమును ఆదరించు, నన్ను ఆదరించు దేవుడు. అందుకే పౌలు గారు తన బలహీనతల నుండి విడుదల పొందడానికి ప్రార్థన చేశాడు. దేవుడు బాగు చేశాడా? ఏమన్నాడు? నీ బలహీనతల యందు నా కృప పరిపూర్ణమగును అన్నాడు. అప్పటికే స్వస్థతలు ఉన్నాయా లేవా? వెళ్ళిపోయాయి. ఇప్పుడు అంటున్నారు, ఎవడు చెప్పాడు నువ్వు దరిద్రంగా ఉన్నావని? ఎవడు చెప్పాడు నువ్వు బలహీనంగా ఉన్నావని? ఎవడు చెప్పాడు నువ్వు అట్టడుగులో ఉన్నావని? మాతో కలుసో, రాత్రి నేను ధనవంతులుగా చేస్తాను. సహోదరుడు సతీష్ గారితో కలిసి భోజనం చేయాలి అంటే 50,000 కట్టండి. ఏం దేవుడు ఆయన? ఆయనతో ఫోటో దిగాలంటే 10,000 కట్టాలంట. మా శ్వేత అలాంటి ప్రసంగాలు అయితే ఇష్టం. ఏందో పెద్దనాయన అన్నీ ఎప్పుడు చెబుతానే ఉంటాడు. అందుకే మరి నన్ను పెట్టుమే ఏం చెప్పినాడు జైపాల్ అంకుల్. సరే, మనకంతా పొరిగింటి పుల్లకూర ఇష్టం. మావిడ కూడా పొరిగింటి పప్పు అంటే, అమ్మా ఇంత బాగా తిని వచ్చినావు కదా, ఈడ పప్పే ముట్టవే అంటుంది మా ఇంట్లో. సరే, అప్పుడప్పుడు పువ్వు తిన్నావా అంటుంది. ఎవరికాలే నేను బోడి పువ్వు అంట. ఓహో, మీ తమ్ముళ్ళ ఇంట్లో తిని వచ్చినావా అంటాడు. ఎట్లా తెలిసే అంట. నువ్వు అంటున్నావు కదా నీ బోడి పువ్వు ఎవరికి కావాలని. నా బోడి పువ్వు లేని నువ్వు ఉన్నావా అంటుంది మళ్ళా. చూసారా, మనకంత పొరిగింటి పుల్లకూర ఇష్టం. చూసారా, అలా కాదు. మీరు స్వచ్ఛందంగా మీ ఫోన్లు లేని వాళ్ళు ఎవరు లేరు కదా, ఆహారం వదిలేసేయండి. 5G ఫోన్ లేని వారు ఒక్కరు కూడా లేరు కదా. ఒక్కరోజున ఒక అర్ధగంట సేపు మేము విని
అందరు సక్సెస్ఫుల్ చేసినారా? అది మేము చేయమండి, మేము చేసుకోం. సరే, ఎందుకు? మనకు అవి ఇష్టము. కానీ బయట వాళ్ళేమో, తూర్పుగోదావరిలో ఒక ఆయన ఉన్నాడు, సామేల్ పార్షద్ గారు. వాళ్ళు మాటలతోనే దెబ్బతీస్తారు. ఏందంటే గారు ఈ మధ్య ఒళ్ళు బలిసిందే అంటాడు. ఒళ్ళు బలిసిందంటే మన వల్ల కోపం. ఏమి అంట, ఇది కొత్త కొత్త ప్రసంగాలు లేవే అంటాడు ఆయన. ఏందంటే ఇదిగో యూట్యూబ్ అంట, ఎవడే కానీ మాట వినాక అసలు పోవాకండి, నేను పోను నువ్వు పోవాకు. సరే, అవు ఇది ప్రభు పని కదా. సహకరిస్తే ఎన్నో ప్రాంతాలలో వాక్యం వింటారు కదా. అమెరికాలో 2 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు కొత్త ప్రసంగం వస్తానే వెంటనే ఫోన్ చేసి చెప్తారు, అయ్యగారు చాలా చక్కగా చెప్పారు అయ్యగారు అని. మనం మాత్రం అసలు సబ్స్క్రైబుడుగా కాదు, ఇంకా డిలేట్ అయ్యేకి ఇష్టపడతా ఉంటాం. ఏంది ఎప్పుడు సోది చెప్తారు. అవులే, మా సేవకుడు చెప్తున్నాడు, నేను 10 మంది పరిచయం చేస్తాను అన్న వాళ్ళు ఎవరు చేతులు ఎత్తండి. సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ను 10 మందికి పరిచయం చేశారా? చెప్పండి, మేము పరిచయం చేసినామని. ఒకరు కూడా పరిచయం చేయలేదు. ఇది మన స్థితి. చేసావా? ఎంతమందికి చేసావు? 5 మందికి చేసావా? ఒకసారి తప్పట్లు కొట్టండి ఆ కళ మేడానికి, కాస్త సిగ్గన్న వస్తుంది. మా సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఇదిగో మా సేవకుని ప్రసంగం వినండి, దీవించబడతాం అనేదిలే. బాగా చెప్తాడు అయిపో సూదికి. అదే యూట్యూబా బాగా విన్నాడు అయిపో బడాయికి. ఎంతమంది బయట వాళ్ళు వచ్చి థ్యాంక్స్ చెప్తూ ఉంటే నువ్వు తప్పించుకుంటున్నావు. అది నీ ఇష్టము, నీ స్వేచ్ఛ. కానీ దేవుడు ఒప్పుకోడుగా. ఈ రాళ్ళు రేపు సాక్ష్యం ఇస్తాయి. ఏమయ్యా, ఆయన ప్రతి శనివారం అంత గట్టిగా ప్రార్థన చేస్తాడు కదయ్యా, మాకు ఆసుపత్రి గేట్ కాడికి వినపడుతుంది కదయ్యా అని రేపు ఇవే సాక్ష్యం ఇస్తాయి. జాగ్రత్త. ఆయన ఆదరించు దేవుడు. పౌలు గారిని ఏమంటాడు 2వ తిమోతి పత్రిక 4:17లో, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను. నన్ను బలపరిచినందున నేను సింహపు నోట నుండి తప్పింపబడి తిని. పౌలు గారు తిమోతితో, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడవు కమ్ము. విశ్వాసి జీవితములో, తన ఆధ్యాత్మిక జీవితములో ఒకటి, కృపచేత మనం రక్షించబడ్డాం, కృపచేత మనం ఆదరించబడ్డాం, కృపచేత మనం బలపరచబడ్డాం. అందుకే పౌలు గారు అన్నారు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ప్రార్థన చేసుకుందాం. ధార కిషోర్ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆ గాయములను ముట్టి స్వస్థపరిచినట్లుగా. మరి యవనస్తులు, యవనరాండ్ల కొరకు ప్రార్థన చేయండి. ఉద్యోగం కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. పాల్ CA పరీక్షలు రాశాడు.
మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. బ్యాక్లాగ్ పోస్టుల కొరకు మరి దాసుబాబు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు అద్భుతమైన సహాయం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మరి వెలుపల చదువుతున్న బిడ్డల కొరకు, ముఖ్యంగా వృద్ధులు, పుట్లూరు శాంతమ్మ గారి కొరకు కూడా ప్రార్థన చేయండి. వృద్ధాప్యంలో ఉన్నవారు మనం ప్రార్థన చేస్తాం. సహోదరులారా, ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. నైనా కుటుంబంలోని ప్రతి వారి కొరకై మేము ప్రార్థిస్తున్నాము. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగళ్ళు డ్యూటీలు చేసే బిడ్డలను మీరు దీవించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. సంఘము అయిన అవసరాలు మీరు తీర్చారు. జల్లా ప్రసాద్ గారు అమ్మాయిని బట్టి, దెబోరా కర్నూల్లో చదువుతూ ఉంది, ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి. యేసు ప్రభువా, సంఘములోని ప్రతి కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం. రుద్రాలు పుట్లూరు శాంతమ్మ గారి కొరకే మేము ప్రార్థిస్తాం. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇసాకు జేజీని కూడా మీరు దీవించండి. ఆమెకు పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. దేవదాస్ బ్యాక్లాగ్ పోస్టు విషయంలో మీ కృపను దయచేయండి. పాల్ సిఏ పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. ముఖ్యంగా సరైన వర్షము లేదయ్యా. వర్షము కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కనికరం చూపండి. భూమి మీద తొలకరి వాన, కడవరి వాన కురిపించువాడవు నీవే కదా. సముద్రాన్ని కదిలించండి. బలమైన అల్పపీడనాలు ఏర్పడి బలమైన వర్షాలు పడుటకు మీ కృపను దయచేయండి. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పనలుగోయినట్లుగా దొరై స్వామి, ఇంకా పొలం కలిగిన వారు వేసిన పంట పొలాలను మీరు ఆశీర్వదించండి. నూరంతలుగా ఫలించినట్లుగా మీ కృపను దయచేయండి. సహోదరుడు బిషప్ మరి వారంలో డ్యూటీకి వెళ్తుండగా మీ కృపను దయచేయండి. శ్వేత పరీక్షలు రాసింది, ఫలితాల కొరకు ఎదురు చూస్తూ ఉంది, మీ కృపను దయచేయండి. జ్యోతిర్మయ్ ఉన్నతమైన పరీక్షల కొరకు సిద్ధపడుతూ ఉంది, డేటు ప్రకటించటకు మీ కృపను దయచేయండి. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మునుసామిని మరి నేను బత్తల అభినయ్ దీక్షితుని బట్టి మీకు స్తోత్రములు. గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రం. అయ్యా, దీవించండి. అబ్బాయి జీవితంలో మీ కృపను దయచేయండి. సండే స్కూల్ బృందాన్ని మీరు ఆశీర్వదించండి. వారి తల్లిదండ్రులను దీవించండి. వారి తోబుట్టులను దీవించండి. కళా మేడాన్ని బట్టి వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. పిల్లలు బాల్యంలోనే ప్రభువైన యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగుటకు సహాయమును పెడతాయి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. బుధవారము శనివారం జరిగే కోడికలను ఆశీర్వదించండి. అనేకులను సమకూర్చండి. ఆంపిల్ పేరు విషయంలోనూ పైన చిన్న షెడ్డు వేసుకున్నట్టు కూడా మీ కృపను దాయిచ్చి నైనా కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం, శ్రీరామ్మూర్తి గారి కుమార్తెలు, కుమారుని దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొండూరు, కోనచెరువు సంఘాలను మీరు బలపరచండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నైనా పిల్లలు మీ దయందును, మనుషుల దయందును, వయసులు, జ్ఞానములు, విద్యలు ఎదుగుటకు మీ కృపను దయచేయండి. నైనా జెస్సీ విషయంలో వివాహం నిశ్చయమైంది. రాబోయే దినాలలో చక్కగా జరుగుటకు అన్ని మార్గాలు సరళము దయచేయండి. కిషోర్ గొప్ప ప్రమాదము నుండి మీరు తప్పించారు. ఆ కాలి గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. రంగా ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. గొప్ప ప్రమాదం నుండి తప్పించారు, మీకు స్తోత్రములు.
అలాగే రాముగాళ్ళ చిట్టి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. నైనా మరి రాడ్డు తట్టుకొని కింద పడ్డాడు, తలకు బలమైన గాయమైందని వింటున్నాము. మీరు ముట్టి స్వస్థపరచండి. విన్ను జీవితంలోనూ అతని తమ్ముడు చెల్లెలి విషయంలో కూడా మీ కృపను దయచేయండి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎదురుగా ఉన్న స్థల విషయంలోనూ మీ కృపను దయచేయండి. నైనా కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఈ రుణములు వారు తీర్చుటకు సహాయం దయచేయండి. పనికి పత్రం వెళ్తున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. యవన పిల్లలను ఆశీర్వదించండి. అయ్యా పిల్లలు బాల్యములోనే ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి మీలో ఎదుగుటకు మీ కృపను దయచేయండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నందున్నట్లుగా మీ కృపను దయచేయండి. మరి సంఘము నుండి మా గ్రామము నుండి ఉపాధి కొరకు, విద్య కొరకు, ఉద్యోగం కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుడు యవనరాలను, ప్రతి విద్యార్థినిని మీరు ఆశీర్వదించండి. అయినా మా మండల నాయకులు అధికారులను మీరు దీవించండి. మా తాలూకా నాయకులను అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రధాని గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. నైనా రాష్ట్రపతి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. దేశ సరిహద్దున్న సైనిక పటాలను దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, మేము ప్రేమిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించండి. సంఘములోని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. నేను ప్రతి అక్కని మీరు తీర్చండి. నేను ఈ స్థలమంతయు నీ ప్రజల చేత నింపబడుటకు మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. విజయ్ కుమార్ గారు మరి కడప ప్రాంతం నందనూరులో జరుగుతున్న పరిచర్యను మీరు ఆశీర్వదించండి. తిరుగు ప్రయాణాన్ని కూడా దీవించండి. నేను బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రములు. ఈ సాయంత్రం జూమ్లో మీ కుమారుని ప్రకటిస్తుండగా అనేకులు మేలు పొందుటకు మీ కృపను దయచేయండి. ఈ దినపు యాత్రలో మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ఎవరు లెగాకండి, ఒక చిన్న కార్యక్రమం ఉంది. ఎన్ని రకాలు తెచ్చినారు? లేవు. ఇక ఇవి తీసుకో. మిక్చర్ పంచినారా బాబు? మిక్చర్ పంచినారా? ఇదా వాళ్ళ జేజీకి కూడా స్వీట్. అట్లా ఇదా వాళ్ళ జేజీకి ఇచ్చినారా? మిక్చర్ కూడా పెట్టారు. స్వీట్ మిక్చర్ పెట్టు. అదే వాళ్ళ జేజీకి.
ఉమ్. అందరికి వచ్చేసాయా? అయ్యి ఇక్కడ మిక్చర్ రాలేదు చూడు, మిక్చర్ బాబు విన్సెంట్, మిక్చర్ చూడు బాబు, ఇక్కడ మిక్చర్ రాలే. రైట్, అందరికి వందనాలండి. కూడిక ముగిసింది. చాలామంది రాత్రుల పూట రాలేకపోతున్నారు. దయచేసి రండి.